హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి రస్. వెల్కమ్ బ్యాక్ టు పిజామా లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 4 అలా, కానీ నేను లేచి క్లీన్ చేసి ముగ్గులు పెట్టి అన్నీ చేసేసరికి 5 అలా అనమాట. ఇంకా 5కి అలా మొత్తం గుమ్మాలన్నీ క్లీన్ చేసేసాను. ఇటు తులసమ్మ ఉంటుంది కదా, అటువైపు మన వాకిలంతా కూడా చెప్పులు, నెక్స్ట్ ట్యాప్ ఉంటుంది కదా, అటువంతా క్లీన్ చేసేసి తులసమ్మ బ్యాక్ సైడు అంతా క్లీన్ చేసేసి అయితే సింపుల్ రంగోలి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ వైపు కూడా చెప్పుల స్టాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువైపు కూడా అయితే క్లీన్ చేసి సింపుల్ రంగోలి అయితే పెట్టుకున్నాను. అయితే రంగోలి అంతా పెట్టుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచి లేవగానే ఒకవైపు అయితే టీ పెట్టుకున్నాను అనమాట. ఇంకో వైపు హాట్ వాటర్ అనేది పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత టీ కూడా తాగేసాను. తాగేసిన తర్వాత ఒకవైపు రైస్ పెట్టుకున్నానండి. రైస్ పెట్టుకున్న తర్వాత ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే కాదా, ఇతనేమో పప్పుచారు ప్రిపేర్ అన్నారు. ఇంకా పప్పుచారుకి కావాల్సిన ములంకాడ, బెండకాయ, వంకాయ అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ ఎలానో ఉన్నాయి కదా అనేసి అయితే పప్పుచారు ప్రిపేర్ చేద్దామని రైస్ కూడా కుక్ అయిపోయింది, వార్చేసాను. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నానండి. పప్పు ఇంకా విజిల్ వచ్చే వరకు ఒక 3 విజిల్స్ వచ్చాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆపుకున్న తర్వాత ఒక పప్పే కదా, బంగాళదుంప ఏం తీసుకురాలేదు, ఏం కుక్ చేయాలి అనేసి అంటే చిక్కుడుకాయ చిక్కేసి ఉంచానండి. చిక్కుడుకాయ వద్దు అనేసి అన్నారనమాట. ఇంకేం చేయాలి అనేసి అంటే అరటికాయ ఏమైనా ఉంది, అరటికాయ ఉందనమాట. అరటికాయ ఉంది, ఫ్రై చేయనా అనేసి అంటే కూరలాగా వండన్నారు. పప్పుచారుతో మళ్ళీ కూరలాగా బాగోదు కదా అనేసి అరటికాయ ఏమో నేను తొక్క తీసేసి అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. మార్నింగే లేచి లేవగానే ఇటువైపు మార్నింగే లేవగానే హాట్ వాటర్, టీ, రైసు, ఇంకా లేచి లేవగానే హడావిడి మొదలైపోతూ ఉంటుంది. అంటే లేస్తానో లేదో ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తర్వాత టీ తర్వాత రైసు, తర్వాత కర్రీ, ఒకటి తర్వాత ఒకటి అలా ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి. అలా ఇంకా పప్పు ఉడికేలోపు అయితే అరటికాయ కట్ చేసేద్దాం అనేసి అయితే అరటికాయ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అప్పుడప్పుడు ఇంకా తెల్లవారుతుంది. విండో అనేది అంటే చల్లగాలి బాగా వచ్చేస్తుందండి ఇంట్లోపలికి. అందుకనేసి డోర్స్ అనేవి ఏం తీయలేదనమాట. ఇంకా విజాలు పప్పు స్మెల్ ఉంటుంది కదా, అది లోపల ఉండిపోతుందని అప్పుడే విండో అనేది తీసాను. ఇంక ఇక్కడైతే అరటికాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాక అరటికాయ కూడా పోపు పెట్టేద్దామని నేనేమంటే ఏదైనా చేయాలి అనుకుంటే ఆ పప్పుచారు నెక్స్ట్ కర్రీ అని కాదు, అన్నీ ముందు కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. అప్పటికప్పుడే హడావిడిగా చేయాలి అనుకుంటే చేయలేను అనమాట. అందుకనేసి అన్నీ కట్ చేసుకొని ఇటువైపు నేను 2 వైపులా వంట చేయడానికి కారణం ఏంటి అనేసి అంటే అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నాకు వంట అనేది కొంచెం సింపుల్ అవుతుంది. ఇటువైపు కర్రీ, ఇటువైపు పప్పుచారు, నెక్స్ట్ ఒక్కొక్కసారి ఇటు టీ పెడుతుండగా ఇటు కర్రీ కుక్ చేయడం దేనివల్ల అంటే ముందు కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అందుకని అయితే ఇంకా ఈలోపు పప్పు ఉడికిపోయింది అన్నాను కదా, విజల్ ఇంకా వెంటనే తీయలేం కదా, కాసేపు చల్లారిన తర్వాత ఇంకా విజల్ తీసేసి అయితే పప్పు కొద్దిగా రుబ్బుకుంటున్నానండి. మరి అంటే పప్పు గుత్తి ఎప్పుడు కొందామని మర్చిపోతున్నాను. కొంచెం రౌండ్గా ఉన్న గరిటెతో అయితే పప్పు అనేది రుబ్బేసి అయితే ఇంకా చింతపండు ఇక్కడ పులుపు ఉంటుంది కదా, చింతపండు అయితే రిమూవ్ చేసి పులుపునైతే ఇక్కడ వేసుకుంటున్నాను. పప్పు కొంచెం రుబ్బేసిన తర్వాత ఇటువైపు అయితే అరటికాయ ఫ్రై అవుతుందన్నమాట, వేయించుకుంటున్నాను. ఇటువైపు అరటికాయ ఫ్రై చేస్తూ ఇటువైపు అయితే పప్పుచారు కోసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈలోపు అయితే ఇంకా ఇవన్నీ చేస్తుండగా నేను ఫ్రెష్ అప్ అయిపోదాము అనేసి హీటర్కి వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట. హీటర్లో వాటర్ పెట్టుకున్న తర్వాత అయితే దూరం నుంచి వీడియో తీశాను కదా, దగ్గరగా తీయలేదు. ఇంకా పప్పులో అయితే పులుపు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, బెండకాయ అవన్నీ తరిగినవి చూపించాను. అవన్నీ అయితే వేసుకున్నాను. పప్పుచారులో వేసుకొని పసుపు, కొద్దిగా కారం వేస్తానండి పప్పుచారులోనే, మళ్ళీ రసంలో అయితే వేయను. పప్పుచారులోనైతే అలా వేసుకుంటాను అనమాట. నెక్స్ట్ అయితే ఇటువైపు అయితే అరటికాయ ఫ్రై కూడా వేయించుకున్నాను అనమాట. వేయించుకున్నాక రెడీ అయిపోయింది. చాలా టేస్టీ కుదిరిందండి. అరటికాయలు అనేసంటే ఎప్పుడు బయట కొననండి, అమ్మ వాళ్ళు పంపించినవే. అరటికాయ కర్రీ కుక్ చేశాను అనేసంటే అమ్మ వాళ్ళు పంపిస్తేనే వండుతాననమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు
నెలకి ఎలా అయినా పంపిస్తుంటారు. అందుకని అరటికాయ బయట ఎప్పుడు కొనననమాట. అయితే ఇంకా పప్పుచారు ఇటువైపు మరుగుతుంది. అరటికాయ కర్రీ అయిపోయింది కదా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసి హీటర్ పెట్టానని చెప్పాను కదా! ఈలోపు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బయట తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో కూడా అనమాట. ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాననమాట. ఎందుకు అనేసంటే ఇతను మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాక నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసేసరికి లేట్ అవుతుందండి. హాఫ్ అన్ అవర్ అలా ఆగి. ఇంక పప్పుచారు ఎలాగో మగ్గుతుంది కదా! మరగాలి కదా! చారనేది. ఇంక పప్పుచారు మరిగేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుందాము అనేసైతే దీపారాధన చేసుకున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్న తర్వాత ఇంకా పప్పుచారు అయితే మగ్గిందనమాట. మరిగిన తర్వాత అయితే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. ఇంకా పప్పుచారు పోపు పెట్టుకున్న తర్వాత ఈ పప్పుచారులో మీరు సాంబార్ మసాలా ఉంటది కదా! సాంబార్ మసాలా వేసేస్తే సాంబార్ అంటారేమో. నేనంటే సాంబార్ అనట్లేదు. పప్పుచారు అని ఎందుకు అంటున్నానంటే సాంబార్‌కి తగిన అన్ని వెజిటబుల్స్ నేనిక్కడ వేయట్లేదు. ఏవుంటే అవి వేసేస్తాననమాట. అందుకే సాంబార్ అనట్లేదు. పప్పుచారు అంటున్నాను. ఎలానో అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా! కర్రీ, పప్పుచారు, రైస్ ప్రిపేర్ అయిపోయిందని ఇక్కడ క్యారేజ్ కూడా ఇతనికైతే ప్యాక్ చేసేసానండి. ఇది స్టీల్‌వి ఉంటాయి. స్టీల్‌వి తీసుకుందామంటే అవ్వట్లేదండి ఎప్పుడు కూడా. ప్లాస్టిక్ దేంట్లోనే పెట్టేసాను. అప్పటికే పప్పుచారు అనేది చాలా వేడిగుండే. ఎందుకంటే అప్పుడే పోపు పెట్టాను. పోపు పెట్టిన ఒక 5 మినిట్స్ కల్లా ఇంకా క్యారేజ్ ప్యాక్ చేసేసే టైం అయిపోయింది బాగా అన్నారు. ఇంక అప్పటికప్పుడైతే క్యారేజ్ అనేది ప్యాక్ చేసుకున్నాననమాట. ఈ క్యారేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత బన్నీ కూడా స్కూల్‌కైతే బయలుదేరేసాడు. బన్నీ స్కూల్‌కి బయలుదేరేసిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ